అక్కడ అంత జరుగుతూ ఉంటే నాకు ముందే ఫోన్ చేసి ఎందుకు చెప్పలేదు? నీకు బుద్ధుందా? అంటూ మనోహరి తిడుతూ ఉంటుంది. నేనేమి నీకు పని మనిషిని కాదు. నువ్వు వచ్చిన తర్వాత ఎలాగో చెప్దాంలే. నువ్వు బిజీగా ఉంటావని చెప్పలేదని చెంబ అంటుంది. సరేలే నేను ఎలాగో అక్కడికి వస్తున్నాను కదా! వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అని మనోహరి ఫోన్ పెట్టేస్తుంది. ఈ మనోహరి బాగి చేతిలో బహు నవ్వుతోంది. అది చెప్తే పట్టించుకోదు కానీ నాపై ఎగరడం మాత్రం బాగా వచ్చు అని చెంబ అనుకుంటూ ఉంటుంది. మళ్ళీ చెంబా తింటూ, టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే అప్పుడే బాగి, అమర్ కార్ దిగి లోపలికి వస్తూ ఉంటారు. అమ్మో! సారు మేడం వచ్చేశారు అని చెంబ వాటినన్నింటినీ ఎత్తిపెట్టేసి కిచెన్‌లోకి పరుగులు పెడుతుంది. బాగి, అమర్ లోపలికి వచ్చి పిల్లలు రాథోడ్, యాదమ్మ అని కేకలు పెడుతూ ఉంటారు. ఇంట్లో ఎవరూ లేరేంటి అని అమర్, బాగి టెన్షన్ పడుతూ ఉంటే చెంబ కిచెన్‌లో నుండి పరిగెత్తుకు వచ్చి అయ్యో! మీరు వచ్చింది నేను చూసుకోలేదు. మిగతా వాళ్ళందరూ కూడా హాస్పిటల్‌కి వెళ్లారు అని చంబా చెప్పటంతో అసలు ఏం జరిగింది అని అమర్ బాగి ప్రశ్నిస్తూ ఉంటారు. ఉదయం మంచు తుఫాను వస్తోందని టీవీలో చెప్పారా? పిల్లలందరూ చాలా కంగారు పడిపోయారు. అయితే అక్కడ ఏమీ కాలేదు. మీరు క్షేమంగా ఉన్నారని తర్వాత తెలిసింది. అందరం రిలాక్స్ అయ్యాము. తర్వాత పిల్లలు ఆడుకోటానికి వెళ్లారు. అక్కడ ఆకాష్ బాబు ఫుట్బాల్ ఆడుతూ ఊపిరి తీసుకోలేక ఆస్తమా అటాక్ అయ్యి పడిపోయాడు అని చంబా చెప్తుంటే ఆ సంఘటన చూపిస్తూ ఉంటారు. అలా ఆకాష్ పడిపోవటంతో రాథోడ్ పరుగులు పెడుతూ ఇన్హేలర్ తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు. అయినా కూడా ఆకాష్ కోలుకోలేకపోవటంతో వెంటనే హాస్పిటల్‌కి తీసుకువెళ్దాం అని రాథోడ్ ఆకాష్‌ని కారులో ఎక్కిస్తూ ఉంటాడు. అయితే మిగతా పిల్లలందరూ కూడా మేము వస్తామని చెప్పటంతో రాథోడ్ పిల్లలు అందరూ కలిపి హాస్పిటల్‌కి వెళ్ళి ఉంటారు. అయితే ఈ విషయం నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా! అని అమర్ బాగి చెంబాని నిలదీస్తూ ఉంటారు. అంటే మేడం నేను కంగారులో మర్చిపోయాను అని యాదమ్మ అంటే, అసలు బుద్ధుందా? ఇలాంటివి మర్చిపోతారా? మనం వెంటనే హాస్పిటల్‌కి బయలుదేరి వెళ్ళాలి. రాథోడ్ ఇందుకేనా ఫోన్ చేశాడు అని అమర్ అంటాడు. ఆగండి ఒక్క క్షణం అంటూ బాగి పరుగులు పెడుతూ గదిలోకి వెళ్ళి ఆకాష్ ఫైల్ రిపోర్ట్స్ మొత్తం కూడా పట్టుకు వస్తూ ఉంటుంది. ఏవండీ ఆకాష్ మెడికల్ రిపోర్ట్స్ మొత్తం తీసుకువచ్చాను. పదండి వెళ్దాం అని బాగి ఆరు ఫోటోకి దండం పెట్టుకుంటూ ఉంటుంది. అక్క ఆకాష్‌కి ఏమీ కాకూడదు. నువ్వే కాపాడాలని దండం పెట్టుకొని వెళ్తూ ఉంటుంది. చనిపోయిన వాళ్ళకి దండం పెట్టుకుంటే వీళ్ళు బాగవుతారా ఏంటి అని చెంబ అనుకుంటూ ఉంటుంది. రణవీర్ ఒకచోట బయట నిలబడి ఉంటే అప్పుడే మనోహరి వస్తుంది. ఏంటి నువ్వు ఇంకా హైదరాబాద్ వెళ్ళలేదా? అని రణవీర్ అంటే, నువ్వు వెళ్ళలేదా? ఇంకా ఇక్కడే ఏం చేస్తున్నావు? అని మనోహరి అంటుంది. అదేంటి అమర్ నా కూతుర్ని నాకు ఇస్తానని చెప్పాడు కదా! నేను అప్పుడే ఎందుకు వెళ్తానని రణవీర్ అంటే, ఆ అమర్ బాగి ఎప్పుడో హైదరాబాద్ వెళ్ళిపోయారు. నీకే విషయం తెలియక నువ్వు వెర్రి పప్పలా ఇక్కడ నిలబడి ఉన్నావు. నేను నీకు ముందే చెప్పాను కదా! అమర్ నీకు నీ బిడ్డని అప్పచెప్పటం కోసం కాదు ఇక్కడికి రప్పించింది. నీ భార్య అంటే నన్ను కనిపెట్టటం కోసం ఇక్కడికి రప్పించాడు. నువ్వు బఫూన్‌వైపోయావు, జోకర్‌వైపోయావు. నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. నువ్వు మనిషివి పెరిగావు కానీ నీ బుర్ర పెరగలేదని మనోహరి అంటే, మనోహరి అని రణ్వీర్ అరుస్తూ ఉంటాడు. అవును మరి. ఆస్తమా అటాక్ అయిందని ఎప్పుడో రాథోడ్ ఫోన్ చేశాడు. వీళ్ళిద్దరూ పరిగెత్తుకు వెళ్లారు. ఇక నీ కూతుర్ని నీకు అప్పజెప్పేదంటూ ఏమీ లేదు. నేను నిజమే చెప్తున్నా అని మనోహరి చెప్తుంది. అసలు ఈ అమరేంద్ర నన్నే జోకర్‌ని చేస్తాడా? ఇక నా వల్ల కాదు. నాకు నా కూతురు ముఖ్యం. దాని ద్వారా వచ్చే ఆస్తి ముఖ్యం. ఈసారి అమరేంద్రతో డైరెక్ట్‌గా తేల్చుకుంటాను. నాకు ఓపిక నశించిపోయిందని రణ్వీర్ అంటాడు. అలా చేస్తే అమర్ దగ్గర నువ్వు అస్సలు నిజాన్ని రాబట్టలేవు. అమర్‌ని ఇరుకున పెట్టేసి నిజం రాబట్టుకోవాలి. నీ కూతురు ద్వారా వచ్చే ఆస్తి నువ్వు తీసుకోవాలి అని మనోహరి అంటే, అది నా వల్ల కావటం లేదు. నేను ఖచ్చితంగా ఏదో ఒకటి డైరెక్ట్‌గా తేల్చుకుంటానని, అవసరమైతే నీ గురించిన అన్ని నిజాలు బయట పెట్టేసి నా కూతురు ఎక్కడుందో నేను తేల్చుకొని నేను ఆస్తి రాబట్టుకుంటానని రణ్వీర్ అంటాడు. అంటే నన్ను బలి చేస్తావా? అని మనోహరి అంటుంది. నాకు నేనే ముఖ్యం అని రణ్వీర్ అంటాడు. చూడు నీ వల్ల కావటం లేదు కాబట్టి ఈసారి నేనే డైరెక్ట్‌గా రంగంలోకి దిగుతాను. అమర్‌ని ఇరికించేసి నీ కూతురు ఎక్కడ ఉందో తెలుసుకునే బాధ్యత నాది. నీ కూతుర్ని నీ చేతిలో పెడతాను. దాని ద్వారా వచ్చే ఆస్తిని తీసుకొని ఇక నువ్వు ఎప్పటికీ కనిపించకు అని మనోహరి అంటే, అయితే ఏం ప్లాన్ చేయబోతున్నావని రణ్వీర్ అంటాడు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నీకే తెలుస్తుందిలే నేను చెప్పనని మనోహరి అంటుంది. ఆకాష్‌కి ఐసీయూలో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే పిల్లలు టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటారు. "ఏడవకు అంజు పాప ఎందుకు ఏడుస్తున్నావు? ఆకాష్ బాబుకి ఏమీ కాదు" అని రాథోడ్ ధైర్యం చెప్తూ ఉంటాడు. లేదు ఆ రోజు కూడా అంతే నాకు అమ్మ చాలా బాగా గుర్తుకు వస్తోంది. అమ్మని ఐసీయూలోకి తీసుకువెళ్ళి
ట్రీట్మెంట్ చేస్తున్నారు, బాగైపోతుందని చెప్పారు. కానీ 10 నిమిషాల్లో బయటికి తీసుకొచ్చి చనిపోయిందని చెప్పారు. నాకు చాలా భయమేస్తోంది అని అంజు అంటే, లేదు ఆకాష్‌కి ఏమీ కాదు అని ఆనంద్ ధైర్యం చెప్తూ ఉంటాడు. ఆకాష్ బాబు పరిస్థితి వేరే, మీ అమ్మ పరిస్థితి వేరే అంజు పాప. ఆకాష్ బాబుకి ఆస్తమా వస్తుంటుంది, పోతుంటుంది. ఇప్పుడు బాగైపోతుంది. ధైర్యంగా ఉండు అని రాథోడ్ అంటే, అవునని ఆనంద్ ధైర్యం చెప్తూ ఉంటాడు. నాకు చాలా భయమొస్తోంది. అమ్మ సార్ ఇంకా రాలేదేంటి అని బుజ్జమ్మ అడుగుతూ ఉంటే, అవును చాలా భయమేస్తోంది. డాడీ వాళ్ళు ఇంకా రాలేదని అంజు కూడా ఏడుస్తూ ఉంటుంది. ఈ లోపలే అమర్, బాగి పరుగులు పెడుతూ అక్కడికి వస్తారు. అంజు అమర్‌ని, బుజ్జమ్మ బాగిని హగ్ చేసుకొని, అమ్మ ఆకాష్ అన్నయ్య బెడ్ మీద ఉన్నారు అని ఏడుస్తూ చెప్తూ ఉంటారు. ఎక్కడ ఆకాష్ అని అమర్, బాగి అడగటంతో, అదిగో సార్ ఐసీయూలో ఉన్నారని రాథోడ్ చూపిస్తూ ఉంటారు. ఐసీయూ అద్దంలో నుంచి ఆకాష్‌ని చూసి అమర్, బాగి ఏడుస్తూ ఉంటారు. సారీ సార్, మీరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తే నేను చూసుకోలేకపోయాను. ఆడుకుంటూ ఆకాష్ బాబు కింద పడిపోయారు సార్. ఇది నా నిర్లక్ష్యం వల్లే జరిగింది అని రాథోడ్ ఏడుస్తూ ఉంటే, ఇందులో నీ నిర్లక్ష్యం ఏముంది రాథోడ్? ఆకాష్‌కి ఆస్తమా ఉంది కదా అని బాగి అంటే, నువ్వు ఇంట్లో ఉన్నావు కాబట్టి సమయానికి హాస్పిటల్‌కి తీసుకొచ్చి కాపాడావు రాథోడ్ అని అమర్ అంటాడు. డాక్టర్ బయటికి రాగానే, తను నా సన్, నేను ఫాదర్‌ని, చెప్పండి ఆకాష్‌కి ఎలా ఉంది అని అమర్ అడుగుతూ ఉంటే, ఇవి ఆకాష్ ప్రీవియస్ రిపోర్ట్స్ సార్, చూడండి అని బాగి ఇస్తూ ఉంటుంది. వాటి అవసరమే లేదు, ఆల్రెడీ మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసాము అని. అది కానీ అని డాక్టర్ నసుగుతూ ఉంటాడు. రాథోడ్, నువ్వు పిల్లల్ని ఆకాష్ దగ్గరికి తీసుకువెళ్ళు అని బాగి చెప్పటంతో రాథోడ్ పిల్లలు గదిలోకి వెళ్తారు. చెప్పండి డాక్టర్, ఏదైనా ప్రాబ్లమా అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. సివియర్‌గా ఆస్తమా అటాక్ అయింది, లంగ్స్ దెబ్బతిన్నాయి. తన కండిషన్ చాలా క్రిటికల్‌గా ఉంది. అందుకే బ్రీత్ తీసుకోలేక అన్‌కాన్షియస్ అయిపోయారు. వెంటిలేటర్ సహాయంతో బ్రీత్ తీసుకోగలుగుతున్నారు. టైంకి తీసుకొచ్చారు కాబట్టి ప్రాణాలైతే కాపాడగలిగాము. 48 అవర్స్ గడిస్తే గానీ ఏమైంది చెప్పలేము అని డాక్టర్ అంటే, ప్లీజ్ డాక్టర్, ఎంత డబ్బు ఖర్చయినా పర్వాలేదు, కాపాడండి అని అమర్ వేడుకుంటూ ఉంటాడు. ఈ మధ్యనే సైన్స్‌లో ఆస్తమాకి ఒక మందుని కనుగొన్నారు. అవి 4 డోసెస్‌లో ఇంజెక్షన్ రూపంలో ఇవ్వాలి. ఆల్రెడీ ఒక ఇంజెక్షన్ ఇచ్చాము. ఇంకా 3 డోసెస్ ఇవ్వాలి. వాటిని ఢిల్లీ నుంచి తెప్పిస్తున్నాం. సరైన టైంలో ఇవ్వాలి అని డాక్టర్ చెప్తే, మీరు సరైన టైంలో తెప్పించి ఇచ్చేయండి డాక్టర్ ప్లీజ్ అని అమర్ అంటాడు. టైంకి ఇచ్చేయండి డాక్టర్ అని అమర్ అంటే, ఆల్రెడీ మేము ఢిల్లీకి ఇన్ఫార్మ్ చేశాము. సరైన సమయానికే వస్తుంది. కానీ డోస్ ఎక్కువైనా, తక్కువైనా, అసలు ఇవ్వకపోయినా కూడా ప్రాణానికి ప్రమాదం. ప్రాణాలే పోతాయి అని డాక్టర్ చెప్తుంటే, ప్లీజ్ సరైన సమయానికి ఇచ్చేసి మా బాబు ప్రాణాలు కాపాడండి డాక్టర్. మీ చేతుల్లోనే మా బాబు ప్రాణాలు ఉన్నాయి అని బాగి వేడుకుంటూ ఉంటుంది. ఇట్స్ మై డ్యూటీ మేడం. మేము తప్పకుండా ప్రాణాలు కాపాడడానికే కదా చూస్తాము. మేము అన్నీ సరైన టైంలో ఇవ్వటానికే చూస్తాము. ఇక మీరు ఆ దేవుణ్ణి వేడుకోండి. బాబు బ్రతకాలని కోరుకోండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. అయ్యో ఏంటి ఆకాష్‌కి ఇలా అయ్యిందే అని బాగి బాధపడుతూ మళ్ళీ ఐసీయూ అద్దంలో నుంచి అమర్, బాగి ఇద్దరు చూసి బాధపడుతూ ఉంటారు. ఇక పిల్లలు రాథోడ్ స్పృహలో లేని ఆకాష్ దగ్గరికి వెళ్ళి చూసి చాలా ఏడుస్తూ, ఆకాష్ ఆకాష్ అని అంజు అయితే చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది. దేవుడా, ఆకాష్‌కి ఏమీ కాకూడదు. సరైన సమయానికి ఆ ఇంజెక్షన్స్ ఇచ్చి ఆకాష్ కోలుకోవాలి. నీ మీదే భారం వేస్తున్నాము. నువ్వే చూసుకోవాలి అని బాగి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది.